ఈ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు ఉన్నారు. సో వారు సూర్యోపాసకులు, అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ కూడా. సో సార్ని అడిగి మనకున్న అనుమానాలు అంటే ధర్మ సందేహాలు అయి ఉండొచ్చు, లేకుంటే వెజిటబుల్ థెరపీలో కూడా మనకున్న సందేహాలు తీర్చుకుందాం. నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. సార్ మీరు ఎలాగో సూర్యోపాసకులు అంటే అందులో మీకున్న ఇది ఏంటంటే మీరు చెప్తే జనాలకి తొందరగా రీచ్ అవుతుంది అనేది మా ఉద్దేశం. ఈ సూర్యోపాసనలో ముఖ్యంగా మనం సూర్యుని ఉపవాసం చేసినప్పుడైనా దానికి నైవేద్యం సూర్యుడికి నైవేద్యం పెట్టిన దాన్ని ఆ నివేదన ఎవరు తినకూడదు అంటారు. అంటే చేసిన వాళ్ళే తినాలి అంటారు. ఎందుకు? అందులో నిజం లేదు. ఫస్ట్ మీరు ఎందుకు అన్నారు అంటే కారణం ఉంటే ఆ కారణం ఎందుకు అని మాట్లాడుకోవాలి మనం. ఓకే. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఒక కార్యక్రమం చేసుకుంటాం అంటే ఇప్పుడు సూర్యుడిని ఎందుకు ఆరాధిస్తారు? సహజంగా సూర్య నమస్కారాలు చేయిస్తారు. సూర్య నమస్కారాలు చేసి 12 నమస్కారాల తర్వాత కొంచెం తీర్థాన్ని అందులో మనం పాత్రలో వేస్తాం, రాగి పాత్రలో తీసుకుంటాం తీర్థం కింద తీసుకోవడానికి. ఎవరైతే క్రతువు నిర్వర్తించుకుంటున్నారో వాళ్ళు ఒక బ్రాహ్మణుడిని మాట్లాడుకుని సూర్య నమస్కారాలు అంటే వీళ్ళు చేయలేరు కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి పంతులు గారిని నియమించుకుంటాం సూర్య నమస్కారాలు చేయడానికి. అరుణ పారాయణం చేస్తూ నమస్కారాలు చేస్తారు. పారాయణము నమస్కారంతో అంటే త్రిచార్య పూర్వకంగా అర్ఘ్యం పూర్వకంగా నమస్కారాలు చేసి ఆ పారాయణం చేస్తూ ద్రవ్యాన్ని తీసుకుంటాం ఒక రాగి పాత్రలోకి. ఇది నేను డబ్బు ఖర్చు పెట్టి చేయించుకుంటున్నాను కదా, అందుకని నా ఆరోగ్యం కోసమైన ఒక చిన్న స్వార్థంతో అది ఎవరికి ఇవ్వకూడదు అని మాట వెళ్ళింది తప్ప అది వాస్తవం కాదు. నేను బాగుండాలి, మీరు బాగుండాలని కోరుకుంటే ఏమొస్తుంది? నేను కూడా బాగుండాలి, నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి. ముందు నేను ప్రథమంగా తీర్థం తీసుకుని ప్రసాదం తీసుకుని మిగిలింది మీకు కూడా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, మనం ఏదైతే ఇస్తాం మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఇస్తామో అది 10 తిరిగి వస్తుంది కదా. అందులో అంటే అపోహ అంటే ఇక్కడ మనం చేయించుకుంటున్నాం, పంతులు మన కోసమే చేశాడు, మన గోత్రనామాలే చదివాడు, మనదే కదా, ఇక దాని గురించి మళ్ళీ ఇంకొకరు ఎవరికి ఇవ్వకూడదు. అది మనసులో ఆ సంకల్పం తప్పు. ఇప్పుడు కూడా నేనే బాగుండాలి, బాగుంది, స్వార్థం పడటంలో తప్పలేదు, నాతో పాటు అందరూ బాగుండాలి, అది నిస్వార్థంగా ఉంటుంది. నీ స్వార్థం నువ్వు చూసుకో, బయట వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని కూడా చూడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, నువ్వు ఏదైతే ఇచ్చావో అది 10 ఇస్తాడు. అందుకని ఇవ్వడమే మంచిది తప్ప ఎక్కడ కూడా భగవంతుడి నివేదనలో ఇవ్వబడినటువంటి ప్రసాదం ఎవరికి ఇవ్వకూడదు అనేది తప్పు. తామే స్వీకరించాలనుకోవడం తప్పు, స్వార్థం. ఇక్కడ అంటే చాలా చోట్ల స్వార్థం అవసరం, ఇక్కడ స్వార్థం అస్సలు పనికిరాదు. నిస్వార్థంగానే నువ్వు చేసే సేవ ఏదైతే ఉందో అది భగవంతుడికి నువ్వు కైంకర్యం చేస్తే అది భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలో అడిగితే అమ్మా అడిగిందే ఇస్తాడు, అడగకపోతే అన్నీ ఇస్తాడు. అందుకని నిస్వార్థంగా సేవ చేయాలి భగవంతుడి విషయంలోకి వస్తువులకి. సూర్యుడి విషయంలోకి వస్తువులకి నువ్వు తయారు చేసినటువంటి పదార్థం పరమాన్నం అంటే అది ధాన్యం, బియ్యం, దానికి కారకుడు ఎవరు? ఆయనే. బెల్లం చెరుకు గడ దగ్గర మొదలై అది పాకం తీసి వంట వండి బెల్లంగా తయారై వచ్చింది, అది అందులో వేసాం. ఆయన గోపతి, గోవులకు అధిపతి. గోవు పాలలో ఉండేది ఆయన కిరణ కాంతే, సూర్యనాడి అని ఉంటుంది. ఆ పాలతోటి ఆ బియ్యం బెల్లంతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని స్వామికి నువ్వు మళ్ళీ నివేదన చేసావు. ఇది నీది ప్లస్ అందరిది. ఆయన అందరివాడు, ఒక్కడివాడు కాదు. ఆయన గోపతి, గోవులకు అధిపతి. ఇక నువ్వు ఆయనకి నివేదన చేసి నువ్వు ఒక్కడవే తినేయాలి. ఎంత పరమాన్నం వండుతావు మొత్తం తినేస్తావా? ఈ రోజులో పట్టుకుంటే ఎక్కువ తినేస్తా. అది ప్రసాదం కదా, ప్రసాదం లాగా తీసుకోవాలి. ప్రసాదం కాబట్టి వితరణ చేయాలి. ప్రసాద వితరణ అనేది 100% చేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా దైవం విషయంలో స్వార్థం పనికిరాదు, నిస్వార్థంగా ఉండాలి. మన ఇంట్లో ఏది చేసినా అందుకని ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వటం, అరటిపళ్ళు ఇవ్వటం. లక్ష్మీదేవి పూజ చేస్తారు. లక్ష్మి అంటే నీ ఇంటికి వాళ్ళు రావాలి, లక్ష్ములుగా రావాలి. నీవు ఇచ్చేటువంటి తాంబూలాన్ని లక్ష్మీదేవి స్వీకరించాలి. నువ్వు మాత్రం సూర్యనారాయణమూర్తికి చేసినటువంటి ప్రసాదాన్ని పెట్టవు. స్వార్థం తప్పు కదా, అలా చేయకూడదు. అది ఎక్కడా లేదు, భగవంతుడు ఎప్పుడు అలా చెప్పడు. డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్. పంతులు నేను కష్టపడి సూర్య నమస్కారాలు చేస్తున్నాను, నేను తీర్థం అందులో పోస్తున్నాను, వీడు నాకు డబ్బులు ఇస్తున్నాడు, మరి ఈ పుణ్యం అంతా నాకే రావాలని ఆయన స్వార్థపడి అందులో తీర్థంలో వేసేటప్పుడు ఏ తత్ఫలం సూర్యార్పణం వస్తూ అని వేస్తారు అంటాం మానేసి ఏ తత్ఫలం మనకెనబడిలా వేసి మామూలుగా నీళ్లు వదిలేసాడు అనుకో, ఆ మంత్రజలంలోకి ఆ శక్తి రాదు, స్వార్థం అయిపోతుంది. అందుకని ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. పంతులు సరిగ్గా ఒక్కొక్కసారి జపాలు చేస్తున్నారు తప్ప మాల తిరుగుతుంది తప్ప మంత్రం నడవట్లేదు.
ఎందుకంటే మనలో ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తిలో కూడా అది వస్తుంది, రిఫ్లెక్షన్ అవుతుంది. స్వార్థంగా ఆలోచించొద్దు. ప్రసాదం అందరికీ పెట్టండి, మనతో పాటు అందరూ బాగుంటారు, అందరూ బాగుంటే మనము బాగుంటాం. గురుగారు, అంటే ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు పరమాన్నమే కాకుండా ఇంకేమైనా నివేదనగా పెట్టొచ్చా? మనం ఓపిక అంటే ఇక్కడ పరమాన్నం ఆయనకి ఇష్టం. ఎందుకు అంటే ఆయనకి పళ్ళు లేవమ్మా, అందుకని మెత్తని పదార్థాలు ఇష్టం. అలా ఉంటది ఆయనకి. అందుకనే సూర్యుడికి ఎదురుగుండా పళ్ళు తోమకూడదు అని ఒక శాస్త్రం కూడా ఉంది. ఎందుకంటే ఆయనకి లేవు కదా, ఎక్కిరిస్తున్నట్టు ఉంటది అని చెప్పేసి. పళ్ళు లేవు కాబట్టి మెత్తని పదార్థాలు ఆయనకి పెట్టాలి. అందుకని ఆయనకి అటుకులు ఇష్టం. అటుకులు నానబెట్టి నివేదనగా చేస్తారు. మాఘమాసం అంతా కూడా అటుకులు ప్రసాదం వెళ్తుంది. అందుకని మెత్తని పదార్థాలు. ఆయనకి రేగుపళ్ళు ఇష్టం, పుల్లగా ఉంటాయి. అదంటే మనకి ఆరోగ్యం చేకూర్చే ప్రతి పదార్థం ఆయనకి ఇష్టం. అటుకులు అద్భుతమైనటువంటి ఐరన్ కలిగి ఉంటుంది, అందుకని ఆయనకి ఇష్టం. నానబెట్టి మీరు నివేదనగా చేయొచ్చు, బెల్లం పానకం ఇవ్వచ్చు. ఇంట్లో ఇంకా ఈ సూర్యోపాసన అంటే ఈ సూర్య నమస్కారాలు చేసుకునేటప్పుడు అంటే వీళ్ళకి ఏమైనా నియమాలు అలాంటివి ఏమైనా ఉంటాయా? మీరు నియమాలతో చెయ్యాలి అనుకున్నప్పుడు సూర్య నమస్కారాలకి వస్త్రము, మనం వేసుకునే ఆసనము, అక్కడ ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. మామూలుగా మీరు యోగాకి వెళ్ళినప్పుడు సూర్యోదయానికి పూర్వం యోగాకి వెళ్ళి ఎక్సర్సైజ్లుగా చేసినప్పుడు సూర్య నమస్కారాలకి నియమాలు ఏమి ఉండవు. అక్కడ మంత్రం చెప్పం, ఆసనాలు మాత్రం వేస్తాం. మనం మంత్రపూర్వకంగా ఆసనం వేసినప్పుడు నియమాలు కంపల్సరీ పాటించాలి. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః. ఇక్కడ మనం ఓం సూర్యాయ నమః అన్నప్పుడు ఆసనం ఇలా ఉన్నప్పుడు మరి దానికి తగ్గట్టు ఆహార్యం కూడా ఉండాలి కదా, అక్కడ నియమాలు అవసరం. ఆడవారికి మగవారికి ఒకే విధమైన నియమాలు ఉంటాయి లేదా? సూర్య నమస్కారాలు కొన్ని అంటే వీళ్ళు ఆడవాళ్ళకి ఆ ఋతుక్రమాలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం నియమబద్ధంగానే చెయ్యాలి, తేడా ఉంటుంది. ఇప్పుడు శాస్త్రీయంగా అక్కడ మనం పూజకి వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్తాం, మరి చీర కట్టుతో సూర్య నమస్కారాలు చేయలేం కదా. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు కూడా దాన్ని మార్చుకుంటారు. అంటే అందరూ చెయ్యాలి, అందరూ చెయ్యొచ్చు. ఆశ్రమ ధర్మాలను బట్టి విధి విధానాలు మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక గురువు గారిని పెట్టుకుంటే ఒక పూజారిని పెట్టుకొని సూర్య నమస్కారాలు మన గోత్రనామాలు చెప్పించుకొని చేయడం మంచిదా, లేదంటే వారితో పాటు మనం కూడా అందులో పార్టిసిపేట్ చేస్తే ఇంకా అంతకన్నా భాగ్యం ఏముందమ్మా. అంటే నేను లేచి తిరగలేను, చెయ్యలేను, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, వెన్నెముకలో ప్రాబ్లం ఉంది, ఇలాంటి కాంప్లికేషన్ ఉన్నప్పుడు నేను చేయలేను కాబట్టి ఒకరి సహాయం తీసుకుంటాం. వారి సహాయం తీసుకుంటూ వారు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మనం పాంతు కింద ఇస్తాం, దక్షిణ. దానివల్ల అతను ఆ కష్టాన్ని ప్రతిఫలాన్ని మనకి ఏ తత్ఫలం సూర్యార్పణంతో ఇచ్చేసి మనకు తీర్థం ఇస్తారు. కానీ అది చూస్తూ నేర్చుకోవడం ద్వారా రేపొద్దుట నేను లెగిసి అవి చెయ్యాలనే సంకల్పం నీలో ఉన్నప్పుడు నీలో ఆ వ్యాధి తగ్గి నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఎంత చేస్తే అంత నాకే మంచిది. ఇప్పుడు ఆయనకి 100, 108 జపం చేశాడు, ఆయన దారబోస్తాడు, ఎంతో కొంత ఆయన దగ్గర ఉంటుంది కదా. 108 రాదు, 108 మంత్రాలు నేనే చదువుకుంటే మనకి ఇంకెక్కువ ఫలితం లభిస్తుంది. 100% ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. చేయలేని పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడంలో తప్పులేదు. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ ఈ సూర్య నమస్కారాలు అనేవి చేయించుకుంటూ ఉంటారు. ఎన్ని రోజుల పాటు ఈ సూర్య నమస్కారాలు వాళ్ళు చేయించుకోవాలంటారు? జాతకరీత్యా అనుకోవచ్చా, లేదంటే వాళ్ళ హెల్త్ బాగుపడే వరకు చేయించుకోవడం విషయంలో 12 అమ్మా, ఆయనకి 12 సంఖ్య మీద ఆధారపడి ఉంటాడు. 12 ఆదిత్యులు మనకి 12 నెలలు, 12 నెలలలోనూ ఆయన 12 రాసులలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మీకు వచ్చిన అనారోగ్యం ఒక నక్షత్రం రోజు వస్తుంది. అంటే సహజంగా ఏదైనా ఒక వ్యాధి మనకి మన నక్షత్రాల మీద ఆధారపడి వస్తూ ఉంటాయి. ఇవాళ ప్రెసెంట్ మనం ఇక్కడ చూసుకుంటే లక్షవారం, అశ్విని నక్షత్రం 11 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఈ సమయంలో ఏదైనా ఒక వ్యాధి డయాగ్నోస్ అయింది, అప్పుడు నా జన్మ నక్షత్రం అశ్విని, ఇవాళ నక్షత్రం అశ్విని, జన్మ నక్షత్రంలో వచ్చింది కాబట్టి ఇది మనల్ని విడిచిపెట్టడానికి సమయం పడుతుంది. మనం చేసుకునే సాధనలు అంటే ఆ జన్మ నక్షత్రాధిపతి అయినటువంటి కేతువుకి మనం రెమెడీలు చేయాల్సి ఉంటుంది. ఇది నాకు తెలుసు, ఇప్పుడు మనం చూసుకున్నాం కాబట్టి తెలుసు. అదే తెలియలేదు, రోగం వచ్చింది, ఏం చేయాలి? మీకు నక్షత్రాలు తెలీదు, జాతకం తెలియదు, ఏం తెలియదు అన్నప్పుడు ఏం చేయాలి? అందుకని 12 నెలలు అంటే 12 సార్లు ఆయన 12 రాసులను సంచారం చేస్తాడు కాబట్టి అక్కడ ప్రతి నక్షత్రం మీద ఆయన ఉంటాడు కాబట్టి 12 సార్లు చేయించుకుంటే ఏ నక్షత్రంలో వచ్చిందో తెలియకపోయినా ఇక్కడ దోష పరిహారం జరుగుతుంది. అందుకని 12. రైట్. ఏంటి గురుగారు, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక్కసారి నెలకొకసారి చేసుకున్నా కూడా మనకి అది మంచి ఫలితం ఇస్తుందని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. సూర్యస్మిత.